తోటి ఇక్కడనే పక్కన రామాయణపేట మెయిన్ రోడ్డు మీద 20 నుంచి 25 ఎకరాలలో దాదాపు 200 కోట్లతోటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మనం కట్టబోతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. స్కూల్ కడితే మరి మన పిల్లలే చదువుకునేది, స్కూల్ కడితే మరి మన పిల్లలే మంచిగా చదువుకుంటారు, మన పిల్లలే ఒక ఉన్నతమైన స్థానం పోతారనే ఒక ఉద్దేశంతో ఇవాళ నేను వచ్చిన వెంటనే మరి విద్యా వైద్యం మీద మరి దృష్టి పెట్టడం జరిగింది. ఇంతకుముందు కనీసం ఒక చిన్న మందు కావాలంటే పక్కనున్న సంగారెడ్డికో పటాన్ చెరువుకో పోవాల్సిన పరిస్థితి ఉంటుండే. అదే మనం వచ్చిన వెంటనే మరి మన మెదక్లోనే సెంట్రల్ మెడికల్ స్టోర్ ఏర్పాటు చేసుకొని అన్ని మందులు కూడా మన మెదక్లోనే మనకు దొరికే విధంగా మనం ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మనకు ఆరోగ్యం కన్నా ఎక్కువ ఏమైనా ఉన్నదా? ఆరోగ్యమే కదా ముఖ్యం. విద్య వైద్యం ఇవి రెండు ముఖ్యం కాబట్టి వీటిని ఎట్లా మెరుగుపరచాలా, ఎట్లా చేస్తే మరి మన పిల్లలు బాగుంటారు, మన ప్రజలు బాగుంటారు అనే ఒక ఉద్దేశంతో ఇవాళ చర్యలు తీసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇదే కాదు, గత 10 ఏళ్ల నుంచి మెడికల్ కాలేజ్ అనుకుంటా కొబ్బరికాయ కొడుతున్నారు కానీ మెడికల్ కాలేజ్ తెరిచిన దాఖలాలు లేవు. అదే మనం వచ్చిన వెంటనే ఇవాళ మెడికల్ కాలేజ్ తెరుచుకొని బ్రహ్మాండంగా మన పిల్లలు డాక్టర్లు అయ్యి ఇవాళ బయటకు వచ్చే పరిస్థితి ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇదే కాదు, మరి గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ రామాయణపేట కానివ్వండి, మెదక్ కానివ్వండి, లోపలికి పోతే ముక్కు మూసుకొని పోవాల్సిన పరిస్థితి ఉంటుండే. ఇప్పుడు పోయి చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉన్నది. ఇప్పుడు పోయి మీద అంటే అప్పటికి ఇప్పటికి తేడా మరి మీ కళ్ళ ముందే కనిపించే విధంగా మరి నేను పనిచేస్తా అని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి మాటిస్తూ, మరి అదే కాదు మరి మన రామాయణపేటకి ఎస్సీ హాస్టల్ తేవడం జరిగింది, ఎస్టీ హాస్టల్ తేవడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో ఈ సంవత్సరం వ్యవధి లోపలనే ఇన్ని కార్యక్రమాలు మనం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండమైన కార్యక్రమాలు, బ్రహ్మాండమైన అభివృద్ధి సేవా సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ మరి ముందుకు పోతామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, అంటే మనం ఇంకోటి కూడా చెప్తా, మన దగ్గర మంచి 7 పాయల అమ్మవారి ఆలయం ఉన్నది. అది కాశ్మీర్లో, ఇంకోటి మన మెదక్లోనే ఉన్నది. ఒకటి కాశ్మీర్లో, ఇంకోటి మెదక్లోనే ఉన్నది. కాబట్టి అది అంటే మన 7 పాయల వనదుర్గా మాత ఆలయాన్ని మేము అధ్యక్షిస్తామని గత 10 ఏళ్ళు మరి మాయమాటలు మోసపు మాటలు చెప్పడం జరిగింది. అంటే కనీసం ఇంతకు ముందున్న 10 ఏళ్ళున్న ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా మరి 7 పాయల ఆలయానికి రాని పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అంటే ఎన్నికలు రాగానే వీళ్ళు మాటలు చెప్తారు, ఎన్నికలు అయిపోగానే గయమైపోతారు. అదే మనం వచ్చిన వెంటనే మనం మీరు గెలిపించినాక సంవత్సరం లోపలనే ముఖ్యమంత్రి గారిని తీసుకొని వచ్చి బ్రహ్మాండంగా మరి 7 పాయల అమ్మవారి ఆలయం కానివ్వండి, మెదక్ చర్చ్ కానివ్వండి వాళ్ళు అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇదే కాదు, మీ అందరూ తెలుసు గత 10 ఏళ్ళ అంగన్వాడీ టీచర్లను కూడా ఎవరు పట్టించుకోలేదు. అదే మన ప్రభుత్వం వచ్చినాక కొత్త అంగన్వాడీ టీచర్ల కోసం మనం నోటిఫికేషన్ కూడా మరి జారీ చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇక్కడ ఉన్న అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా మరి నేను మాటిస్తా ఉన్నా, మీ ప్రతి కష్టంలో ప్రతి సమస్యలో మరి మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యులాగా నేను పాలు పంచుకొని మరి మీరు పిల్లలను మంచిగా చూసుకునే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటామని చెప్పి మీ అందరికీ కూడా మరి ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన స్థానిక ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ కి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా మరి హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.